వెల్కమ్ టు మై ఛానల్. మహాభారతంలో ప్రతి ఒక్క పాత్ర ఎంతో కీలకమైంది. ఒక పాత్ర అహంకారాన్ని చూపిస్తే, ఇంకో పాత్ర ప్రేమ, దానం, లాభం ఇలా ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని చెప్పే డిక్షనరీలో చూపిస్తుంది. శ్రీకృష్ణుడు పరమాత్ముడికి తెలీదా భవిష్యత్తు వర్తమానం గురించి? అయినా శ్రీకృష్ణ పరమాత్ముడు అలా ఎవరికీ ఉపదేశించలేదు, ఎలా చేయలేదు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. అది కర్ణుడైనా, భీష్ముడైనా, ఆఖరికి దుర్యోధనుడైనా. కర్ణుడి పాత్ర ఎంత చెప్పినా తక్కువే. దానగుణంలో తిరుగులేనివాడు కర్ణుడు. మిత్రుడంటే కర్ణుడు. కర్ణుడు కుంతిపుత్రుడని తెలిసినా దుర్యోధనునికి ఇచ్చిన మాట కోసం తన అన్నగారి అని తెలిసినా కూడా ఆ పక్షానికి వెళ్లకుండా దుర్యోధను తరపున యుద్ధం చేశాడు. కుంతీదేవి, ఇంద్రుడు, శ్రీకృష్ణుడు, గురువు పరశురాముడు, భూదేవి ఇలా కొందరి ప్రేమ, కొందరి దోషాలు, కొన్ని శాపాల వల్ల కర్ణుడు చెడ్డవాడయ్యాడు. విధి చేత వంచనకు గురైన వాడు కర్ణుడు. కర్ణుడిలో మంచి ఎంత ఉందో చెడు అంతే ఉంది. తన మిత్రుడు దుర్యోధను యుద్ధకాంక్ష రేపింది కర్ణుడే. కేవలం అర్జునుడి మీద కోపంతో యుద్ధం తెచ్చిపెట్టినవాడు కూడా కర్ణుడే. పూర్వం శాస్త్రకవచుడు అనే రాక్షసుడు సూర్యునికి ఘోర తపస్సు చేసి 1000 కవచాలను శక్తిగా పొందాడు. ఆ 1000 కవచాలను చూసుకుని మనుషులు, ఋషులను హింసించేవాడు. అప్పుడు అందరూ శ్రీ మహావిష్ణువుకి మొరపెట్టుకోగా ఆయన నరనారాయణునిగా అవతారం ఎత్తారు. నరుడు అంటే మానవుడు, నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణువు. శాస్త్రకవచుని అంతం చేయడానికి నరనారాయణుడు శాస్త్రకవచునికి ఒక యుగానికి చొప్పున ఒక కవచాన్ని ఛేదించేవారు. నరుడు తపస్సు చేసేసరికి నారాయణుడు ఒక కవచాన్ని ఛేదించేవాడు. అలా నారాయణుడు తపస్సు చేసేసరికి నరుడు ఒక కవచాన్ని ఛేదించాడు. ఇలా శాస్త్రకవచుడు ఒక కవచం మిగిలింది. దీంతో భయపడి సూర్యునికి శరణు వేడుకుని ఆయన్ను అంకితమయ్యాడు. ఆ శాస్త్రకవచుడే ఈ కర్ణుడు. పూర్వం కుంతిభోజుడు అనే రాజుకి కుంతీదేవి అనే చిన్న కూతురు ఉంది. అప్పుడు ఆ రాజ్యానికి దుర్వాస మహర్షి తన శిష్యులతో పాటు రాజ్యానికి వచ్చాడు. దుర్వాస మహర్షి కోపం చాలా ఎక్కువ. ఆయనకి దేవతలు సైతం శాపాలు ఇచ్చేవాడు. దీంతో కుంతిభోజుడు భయపడ్డాడు. అప్పుడు కుంతీదేవి తన తండ్రి దగ్గరికి వెళ్ళి నేను దుర్వాస మహర్షికి సేవలు చేస్తాను అంది. అప్పటికి కుంతి వయసు కేవలం 10 ఏళ్లే. దీంతో కుంతిభోజుడు ఏమీ అనలేక సరే అన్నాడు. కానీ చిన్నపిల్ల అనే భయం ఉంది. దుర్వాస మహర్షికి బాగా సేవలు చేయడంతో దుర్వాస మహర్షి కుంతీదేవికి ఒక వరం ఉపదేశించారు. ఆ వరంతో దేవుళ్ళు సైతం ప్రసన్నం పొంది పుత్రుల్ని ప్రసాదిస్తారు. యవ్వనంలోకి వచ్చిన కుంతీదేవి ఒకనాడు సూర్యభగవాన్ని చూసి దుర్వాస మహర్షి ఇచ్చిన వరం పరీక్షించాలని ఆ మంత్రబలం చదివింది. దానికి ప్రత్యక్షమైన సూర్యభగవానుడు కుంతీదేవికి సహజ కవచకుండలాలతో సూర్యుని తేజస్సుతో కలిగిన ఒక పుత్రుని ప్రసాదించాడు. సూర్యభగవానుడు తన తప్పును గమనించి కుంతీదేవి తనకు ఇంకా వివాహం అవ్వలేదని, మీరు ఆ పుత్రుని మీరే తీసుకోండి అని చెప్పింది. మా తండ్రి గారి వంశం నిర్విఘ్నం అవుతుందని బాధపడింది. దానికి సూర్యభగవానుడు నేను వరాన్ని వెనక్కి తీసుకోలేను, ఋషులిచ్చిన వరం వెనక్కి తీసుకునే శక్తి మా దేవుళ్ళకి లేదని చెప్పి మాయమయ్యారు. కుంతీదేవి అప్పటికి తెలియని వయసు అవడం వల్ల ఈ పిల్లని వాడి రాజ్యంలోకి తీసుకువెళ్ళి అంత ధైర్యం చేయలేదు. అలాగని వదలలేదు. అది తెలిసి ఒక బంగారు పెట్టె తీసుకుని ఆ పుత్రుని ఆ పెట్టెలో పెట్టి గంగానదిలోకి వదిలింది. గంగానది ప్రవాహంలో వచ్చిన ఆ బంగారు పెట్టి అక్కడ ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు లేని అతిరథుడు మరియు రాధాదేవికి ఆ పెట్టి దొరికింది. తెరిచి చూడగా పెట్టెలో ఒక బాలుడు సాచి కవచకుండలాలతో ఉన్న ఒక పుత్రుడు అతిరథుడు రాధాదేవి దత్తత తీసుకుని సొంత కొడుకులా పెంచారు. అతిరథుడు కర్ణుని అని నామకరణం చేశాడు. రథసారథి కొడుకుగా కర్ణుడు పెరిగాడు. రథాలు తోలుకోవడంలో కర్ణుడు కూడా అనుభవం ఉంది. కానీ ఎప్పటికీ ఆయన విల్లు పెట్టుకుని గొప్ప ధనుర్ధారి అవ్వాలని కోరిక ఉండేది. అప్పుడు హస్తినాపురంలో కౌరవులు, పాండవులు గురువైన ద్రోణాచార్యుల దగ్గర కర్ణుడు కూడా విద్యను అభ్యసించాడు. కానీ ఒకనాడు కర్ణుడు ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి తనకు బ్రహ్మాస్త్రం కావాలని కోరాడు. దీనికి నిరాకరించిన ద్రోణాచార్యులు కర్ణుడిని నీవు రథసారథి కొడుకువి, నీవు క్షత్రియుడివి కావు, బ్రాహ్మణుడు కావు, అందుకు నేను ఈ అస్త్రాన్ని నేర్పలేనని చెప్పి పంపించాడు. దీనికి కోప్పడ్డ కర్ణుడు ద్రోణాచార్యుల దగ్గర విద్య వదిలి ద్రోణుడు గురువైన పరశురాముడి దగ్గరకు వెళ్ళాడు. పరశురాముడు నీ కులం ఏంటి అని అడగ్గా కర్ణుడు అబద్ధం చెప్పాడు, నేను బ్రాహ్మణుడని. దీంతో కర్ణుడికి అన్ని విద్యలు, అస్త్రాలు నేర్పాడు పరశురాములు. అలాగే కర్ణుడు కూడా ధనుర్యుద్ధంలో ఆరితేరాడు. ఒకనాడు మిట్ట మధ్యాహ్నం పరశురాముల వారికి పడుకోవాలనిపించింది. కానీ అక్కడ ఎక్కడ మెత్తగా లేదు. దీంతో కర్ణుడు తన ఒడినిలో పడుకోమన్నాడు. దీనికి సంతోషించిన పరశురాములు సరే అని కర్ణుడు ఒడిలో విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. కర్ణుడు గొప్పవాడైతే తన కుమారుడు అర్జునుడు గొప్ప విల్లుకారుడు కాలేడని భయపడి ఒక పురుగుల రూపం మార్చి కర్ణుడి తొడని బలంగా కొరికాడు. ఆ పురుగు కొరికిన కొరుకుడికి రక్తం దారలై ప్రవహిస్తుంది. తన గురువుగారికి నిద్రభగ్నం కాకూడదని అలాగే ఉండిపోయాడు. ఆ రక్తం పరశురాముడికి వెచ్చగా తగలడంతో నిద్ర లేచారు. వెంటనే కర్ణుని చూసి ఏమిటి కన్నా ఇంత ప్రశ్నించగా కర్ణుడు మీకు నిద్రభగ్నం కలుగుతుందని అలా ఉండిపోయాను. వెంటనే పరశురాముడు నీవు క్షత్రియుడివి
బ్రాహ్మణుడివి కావు. నువ్వు క్షత్రియుడివి, బ్రాహ్మణుడివి కావు. ఇంత నొప్పి క్షత్రియుడు మాత్రమే ఓర్చుకోగలడు అని కోపంతో నువ్వు నేర్చిన విద్య నీకు ఆపద సమయంలో గుర్తురాదని శపించాడు. దీనికి కర్ణుడి నోట వెంట మాట రాలేదు. ఆచార్య, నేను క్షత్రియుని కాదు, రథసారథి కొడుకును. మీరే విద్య నేర్పి మీరే శిక్ష వేయడం తగునా అని చెప్పి కర్ణుడు బాధపడ్డాడు. ఆ మాటలు విన్న పరశురాముడు, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నాకు ఇప్పుడు ఆ శాపాన్ని వెనక్కి తీసుకునే శక్తి లేదు. నీకు నేను విజయధనుస్సు ఇస్తున్నాను, తీసుకో అని చెప్పి విజయధనుస్సు చేతులు ఉన్నంత వరకు నిన్ను అపజయం సిద్ధించదు అని అక్కడి నుండి కర్ణుడు వెళ్ళిపోయాడు. కర్ణుడు విద్యాభ్యాసం పూర్తి చేసి వస్తున్నప్పుడు ఒక గోకులం దగ్గర ఆవు దగ్గర ఒక పులిని చూసి పానం ఎక్కుపెట్టి కొట్టాడు. అక్కడ ఇంద్రుడు పులి రూపం ధరించి కర్ణుడికి పతనాన్ని చేయడానికి అలా మాయ కలిగించాడు. కర్ణుడు వేసిన బాణం మాయా పులిని కొట్టబోయి పక్కనున్న ఆవుకి తగిలింది. అక్కడ ఉన్న అదంతా చూసిన బ్రాహ్మణుడు, నీవు కూడా ఇలాగే దిక్కులేని చావు సస్తావు అని చెప్పి శాపం ఇచ్చాడు. కర్ణుడు చేసేది లేక వెళ్ళిపోయాడు. ఒకనాడు కర్ణుడు రథంపై వెళ్తూ ఉండగా ఒక చిన్న పాప రథంకి అడ్డు వచ్చింది. వెంటనే కర్ణుడు సడన్గా ఆపడంతో ఆ చిన్న పాప పక్కనే పడిపోయింది. కానీ ఆ చిన్న పాప చేతిలో ఉన్న నెయ్యిని జారి భూమిలోకి కలిసింది. ఆ పాప మారం చేయడం మొదలుపెట్టి కర్ణుడు ఆ పాపను లేపి, నీకు ఈ నెయ్యి కొనేసిస్తాను, ఏడుపు ఆపమన్నాడు. కానీ ఆ పాప తన తల్లి తిడుతుందని చెప్పి ఏడుపు ఆపలేదు. దీంతో కర్ణుడు చేసేది లేక బలంగా నెయ్యి పడిన ప్రదేశాన్ని పిండాడు. ఆ నలుగురికి భూదేవి ఆగ్రహించి, మూర్ఖుడా, నాలో ఎంతటి వస్తువైనా కలిసిపోవాల్సిందే. నీవు ఆ యొక్క సిద్ధాంతాన్ని వేరు చేసావు. నీవు పెట్టిన ఈ దుఃఖానికి నీవు మరణ సమయంలో నీ యొక్క రథం భూమిలోకి దిగుతుందని చెప్పి శాపం ఇచ్చి వెళ్ళింది భూదేవి. హస్తినాపురంలో గురువు ద్రోణాచార్యుల దగ్గర విద్య పూర్తి చేసుకున్న కౌరవ పాండవులు విద్యను ప్రదర్శించారు. అప్పుడు అక్కడికి వచ్చిన కర్ణుడు చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు అర్జునుడు తన విల్లు పెట్టి బాణాలు సంధించాడు. అగ్నిస్త్రంతో అగ్నిని సృష్టించి, వారుణాస్త్రంతో వానను సృష్టించి ఆపాడు. వాయు అస్త్రాన్ని ప్రదర్శించాడు. ఇలా అక్కడ ఉన్న ప్రజలందరూ అర్జునుడికి జయ జయ నినాదాలు పలకడం మొదలుపెట్టినాయి. అక్కడున్న గురు ద్రోణాచార్యుడు అర్జున్ని, ఈ దేశంలోనే అంతటి విల్లుకారుడు లేదని పొగిడాడు. దీంతో ఆగ్రహించిన కర్ణుడు అక్కడికి వచ్చి, గొప్ప ధనుర్ధారి ఒక్కడే ఉండడు, చాలా మంది ఉంటారు, తనకే అనుమతిస్తే ఇవి ప్రదర్శిస్తాను అని చెప్పాడు. కానీ కృపాచార్యులు అక్కడి నుంచి లేచి నీ కులం చెప్పమన్నారు. అప్పుడు గురు ద్రోణాచార్యులు కృపాచార్యులను శాంతింపచేసి, పుత్ర, నువ్వు ఒక దేశానికి రాజు అయినచో నీవు యుద్ధాన్ని అర్జున్ని ఆహ్వానించవచ్చు అని చెప్పాడు. అప్పుడు భీముడు కర్ణుడిని నీచంగా మాట్లాడాడు. అక్కడున్న కర్ణుడు వెనక్కి తిరిగాడు. అప్పుడే దుర్యోధనుడికి ఒక ఐడియా తట్టింది. అర్జునుడికి సరైన జోడి కర్ణుడే అని అనుకున్నాడు. నేను కర్ణునికి అర్ధరాజ్యం ఇస్తే కర్ణుడు నా మాట వింటాడు అని చెప్పి దుర్యోధనుడు తన తండ్రి గారిని అర్ధరాజ్యం ఇమ్మని, అది అర్జును కాకుండా కర్ణుడికి ఇస్తే అర్జునికి సరి సమానంగా ఉంటాడు అని చెప్పి ధృతరాష్ట్రుడు కర్ణుడికి అర్ధరాజ్యం ఇచ్చేటట్టు